వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర, మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్లో ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం ఎలా. నేను వెనకమాల చూస్తున్నారు కదా, మీకు ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఫస్ట్ పిరమిడ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, పిరమిడ్, న్యూమరిక్, స్టార్ ప్యాటర్న్. ఇక్కడ ఈ ప్యాటర్న్స్ అనేవి ఎందుకు వాడదాం అంటే, మనం మెయిన్లీ పైథాన్లో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మీకు లాజిక్ అనేది ఎంత బాగా వచ్చిందని ఈ ఇంటర్వ్యూస్లో ఎక్కువ రిటన్ టెస్ట్లో ఎక్కువ అడుగుతారు. మీరు చూస్తే కనుక రిటన్ టెస్ట్లో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, మినిమం 2 క్వశ్చన్స్ ఉంటే ప్యాటర్న్స్ గురించి ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ అనేవి మనకి ఫర్ లూప్స్ అనేవి ఎంతవరకు వచ్చని చెక్ చేయడం కోసం ఉపయోగిస్తారు. వాళ్ళు మన ప్యాటర్న్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, ముందుగా మన కంప్యూటర్లో విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. విజువల్ స్టూడియో ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏం చేద్దామంటే మనం మళ్ళీ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. న్యూ ఫైల్ మీద నొక్కి ఏదైనా పెట్టుకుందాం. మనం ఏమైనా పెడదామంటే better.py అని పెడదాం. .py అంటే ఎక్స్టెన్షన్ అది, దానివల్ల మనకి పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. మీరు .py పెట్టకపోతే పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫైల్ అనేది ఏదో ఒకటి క్రియేట్ అవుద్ది, కానీ పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ అవ్వదు. సో మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ప్యాటర్న్ అనేది అలా ప్రింట్ చేయాలి. నేను ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ ప్రింట్ చేసిన కింద చూసారు కదా మీరు. ఒక స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయడం, దానిపైన పిరమిడ్ ప్యాటర్న్ ప్రింట్ చేయడం, ఎల్ షేప్ ప్యాటర్న్ ప్రింట్ చేయడం, ఇలా రకరకాల ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ముందు ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసే ముందు ఏంటంటే మనకు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ ఏంటంటే మన ప్రింటింగ్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే న్యూ లైన్లో ప్రింట్ చేయడం ఎలా, స్పేస్ తీసుకుని ప్రింట్ చేయడం ఎలా, అలాగే ఎలాగంటే ఇంకా కంటిన్యూస్గా అన్ని ఒక లైన్లోనే ప్రింట్ చేయడం ఎలా. సో అవన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం. నార్మల్గా మనం ప్రింట్ ఏదైనా స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే ఏం వాడతాం? ప్రింట్ హలో వరల్డ్ అని పెడుతున్నాం. ఇది మనం రన్ చేయగానే హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. దీని కింద నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ హాయ్ అని పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్ ఒక లైన్లో వస్తుంది, హాయ్ అనేది ఒక లైన్లో వస్తుంది. సో అంటే ఇక్కడ హలో వరల్డ్, హాయ్ అనేది ఒక లైన్లో వచ్చింది. ఇక్కడ చూస్తే కనుక హలో వరల్డ్ అనేది నాకు 2 లైన్స్లో రావాలి. ఈ హలో వరల్డ్ అనేది నాకు 2 లైన్స్లో అంటే ఫస్ట్ లైన్లో హలో, సెకండ్ లైన్లో వరల్డ్ అనేది రావాలి. సో ఇక్కడ నేను న్యూ లైన్ తీసుకోవాలంటే నేను వాడే కీవర్డ్ ఏంటంటే \n. ఓకే, \n పెట్టి n అని పెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను రన్ చేసి చూపిస్తాను. నాకు చూసారు కదా, ఇక్కడ హలో అనేది ఒక లైన్లో వచ్చింది, వరల్డ్ అనేది ఒక లైన్లో వచ్చింది. అదే నేను ఇక్కడ స్పేస్ తీస్తారంటే రెండింటికి సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి హలో వరల్డ్ అని చెప్పి. అంటే మనం ఏదైనా స్ట్రింగ్స్ని లైన్ బై లైన్ ప్రింట్ చేయాలంటే ఈ \n అనేది వాడతాం. ఓకే, ఇక్కడ నాకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ హలో వరల్డ్ని ఒక 4 స్పేసెస్ రైట్కి తీసుకెళ్లాలంటే ఏం చేస్తారంటే \t వాడతాం. చూడండి, \t. ఇప్పుడు \t అంటే నాకు ఏమైంది, హలో వరల్డ్ పక్కన ఒక 4 స్పేసెస్ అనేది తీసుకుంది. ఈ \t అంటే ట్యాబ్ అని అర్థం, \n అంటే న్యూ లైన్ అని అర్థం. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే కనుక ఎప్పటికీ మర్చిపోలేరు. సో మనకి ఇక్కడ \/ తీసుకోవడం వచ్చింది, n పెట్టడం వచ్చింది. మన ఇంకో కీవర్డ్ ఏంటంటే ఎండ్. దీన్ని ఏమంటాం అంటే మనం ఆర్గ్యుమెంట్ అంటాం. ఏంటి ఈ ఎండ్? ఫస్ట్ అసలు ఏంటంటే డిఫాల్ట్గా ఈ ఎండ్ అనేది ఇలా ఉంటుంది, ఎండ్ = న్యూ లైన్ అని ఉంటుంది. అంటే మన పైథాన్ కోడ్ రాసినా రాయకపోయినా మనకి చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. మనకి ఇది ఉన్న అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది, ఇది లేకపోయినా అవుట్పుట్ అనేది సేమ్ అలాగే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే డిఫాల్ట్గా అది ఆల్రెడీ \n కానీ పెట్టి ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒక ప్రింట్ ఫంక్షన్ వాడిన తర్వాత దాని కింద ఫంక్షన్ అనేది ఆ లైన్లో రాకుండా కొత్త లైన్కి వెళ్ళేలాగా దీన్ని వాడతాం మనం. అర్థమైందా మీకు? చాలా డీటెయిల్గా ఏంటండి ఇది. ఈ \n పెట్టడం వల్ల end = అని ప్రింట్ నెక్స్ట్ ఇంకో ప్రింట్ ఫంక్షన్ అనేది ఈ లైన్లో రాదు. ఇప్పుడు చూడండి, నేను \n పెట్టకుండా మూవ్ చేసేస్తాను, రన్ చేస్తే 2 ఒక లైన్లో వచ్చేస్తాయి. చూసారు కదా, 2 ఒక లైన్లోనే వచ్చేసింది. నేను మళ్ళీ ఎంటర్ చేయగానే చూడండి 2 ఒక లైన్లోనే వచ్చింది. సో డిఫాల్ట్గా ఏమవుతుందంటే అది \n అని పెట్టి ఉంటుంది అక్కడ. అలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది, 2 డిఫరెంట్ లైన్స్లో వస్తుంది. చూసారు కదా మీరు, \n అనేది ఎలా వాడాలి, \t అనేది ఎలా వాడాలి, end = ఆ ఎంటీ బ్రాకెట్స్ పెడితే ఏమవుద్ది, \n పెడితే ఏమవుద్ది. సో మనకి ఈ 3 బాగా మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్యాటర్న్స్కి. ఓకే, ఫస్ట్ మనం ప్యాటర్న్స్ చూద్దాం. ఫస్ట్ మనం ప్రింట్ చేసే ప్యాటర్న్ ఏంటంటే ఈ పిరమిడ్ అని ఉంది కదా, ఈ పిరమిడ్ మనం ప్రింట్ చేద్దాం. ముందుగా ఈ రౌండప్ని డిలీట్ చేద్దాం. మనం ఈ పిరమిడ్నే మనం కాన్సన్ట్రేట్ చేసి నేను జూమిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పిరమిడ్. ఇక్కడ మీకు చూస్తే నాకు తెలిసి నా సబ్స్క్రైబర్స్ అందరికీ రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటో తెలుసు అనుకుంటున్నాను నేను. అయినా కానీ ఏం పర్లేదు, నేను ఇక్కడ రాస్తాను. R1 అంటే రోస్ అని అర్థం. ఓకే, C1 అంటే కాలమ్స్ అని అర్థం. వర్టికల్గా ఉంటాయండి కాలమ్స్, హారిజాంటల్గా ఉంటాయండి రోస్. ఇది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్, ఈ రోస్ అండ్ కాలమ్స్ అనే కాన్సెప్ట్ మాత్రం. ఓకే, ఇక్కడ చూడండి, ఇదెన్నో రో నెంబర్ 1 2 3 4 5. ఓకే, ఫస్ట్ రోలో మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి? సింగిల్ స్టార్ ఉంది. సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి. అంటే ఈ స్టార్స్ అనేవి రో మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే, అంతే కదా, ఈ స్టార్స్ అనేవి రో మీద డిపెండ్ అవుతున్నాయి. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రోలో వాడేదాన్ని మనం ఇక్కడ స్టార్స్లో వాడుకోవచ్చు. అంటే 2 ఫర్ లూప్స్ తీసుకుందాం. ఒక ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే మనకి రోస్ని కౌంట్ చేస్తూ ఉంటుంది, ఇంకో ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే కాలమ్స్ని రాస్తూ ఉంటుంది. అది ఎలా చేద్దాం, మన ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోతే మీకు డీటెయిల్గా అర్థమైపోద్ది. చూడండి, నేను ఇప్పుడు విజువల్ స్టూడియోలో ఏం చేశానంటే
ఈ కోడ్ మొత్తాన్ని అరేంజ్ చేసేస్తున్నాను నేను. సో అరేంజ్ చేసేసిన తర్వాత ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అని పెట్టాను నేను. ఐ ఇన్ రేంజ్ 5 పెడితే నాకు ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, 5 టైమ్స్ రన్ అవుద్ది. ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని రోస్ కావాలి, 5 రోస్ కావాలి. సో మనకి ఫర్ లూప్ అనేది 5 టైమ్స్ రన్ అయింది. అంటే మనకి ఇక్కడ రోస్ అనేవి ఫుల్ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం డీల్ చేయాల్సింది ఏంటో కాలమ్స్తో డీల్ చేయాలి. అంటే ఎవ్రీ రోకి కాలమ్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పాలి. అంటే ఫర్ లూప్ అనేది ఒకసారి రన్ అయితే కాలమ్స్ ఎన్నిసార్లు రన్ అవుతుందో మనం చెప్పాలి. దీనికి ఫర్ జే ఇన్ రేంజ్. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ రోలో ఉంటే ఎన్ని స్టార్స్ ఉంటున్నాయి, 1 స్టార్ ఉంటుంది. సెకండ్ రోలో ఉంటే 2 స్టార్స్ ఉంటున్నాయి. అంటే ఈ ఫర్ లూప్లో మనకి ఐ అనేది 1 2 3 4 5 అని మారుతూ ఉంటుందిగా. అంటే ఈ ఐ మీద డిపెండ్ అయ్యి జే అనేది ఉంటుంది. చూడండి నేను ఏం చేస్తానంటే ఫర్ జే ఇన్ రేంజ్ ఐ కాలన్ పెట్టా ప్రింట్ స్టార్ మార్క్. ఇలా స్టార్ మార్క్ పెట్టి మనం ప్రస్తుతం ఏం చేద్దాం అంటే ఓన్లీ ప్రింట్ చేసి చూద్దాం. అవుట్పుట్ అనేది చాలా డిఫరెంట్గా వస్తాయి. ఈ అవుట్పుట్ని చూసిన తర్వాత అప్పుడు మనం కరెక్ట్ అవుట్పుట్ తీసుకురావద్దాం. చూడండి అవుట్పుట్ అనేది నాకు ఎలా వచ్చింది, కంటిన్యూస్గా 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 స్టార్స్ వరుసగా వచ్చేసినాయి. అదే కనుక మనం ఎండ్ ఈక్వల్ టు అని చెప్పి కాలన్ వాడితే 10 స్టార్స్ ఒకే హారిజాంటల్ లైన్లో వచ్చేస్తాయి. చూడండి కామా ఎండ్ ఈక్వల్ టు 10 లైన్లో వచ్చేసినాయి. ఓకే, మనకి ప్రాబ్లం ఏంటి, మనకి ఇలా రాకూడదు. ఎలా రావాలి మరి? ఎలా రావాలంటే ఈ ఫోటోలో చూడండి ఎలా ఉంది. మనకి ఫస్ట్ లైన్లో 1 రావాలి, సెకండ్ లైన్లో 2 రావాలి, థర్డ్ లైన్లో 3 రావాలి. అలాగా ఇంప్రూవ్ అవుతూ రావాలి మనకి. ఓకే, ఇలా రావాలంటే ఇలా ఏం చేయాలంటే ఇక్కడే ఫ్రెండ్స్ మనకి లాజిక్ అనేది బిల్డింగ్ చెక్ చేస్తారు. మనకి ఎంతవరకు లాజిక్ అనేది మనకు వచ్చి అని చెప్పి ముందు ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని అనలైజ్ చేసుకోవాలి. ఆ డయాగ్రామ్ చూసి ఓకే ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్ వాడాలి, మనం ఫర్ లూప్స్ సరిపోతాయి లేదా ఎన్ని ఫర్ లూప్స్ అయితే సరిపోతాయి, ఇలాగ అనలైజ్ చేసుకుని అప్పుడు ప్రోగ్రామ్లో దిగండి. అప్పుడు దాకా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా అవ్వకుండా ముందు ఒక డీటెయిల్ క్లారిటీ తెచ్చుకోండి. ఏ ప్రోగ్రామ్లో అయినా ముందు ఏం చేస్తారంటే ఒక తీసేసి ఇలాగా రాసుకోండి. దీన్ని డీటెయిల్గా మనం క్రాక్ చేయాలంటే అలాగా అప్పుడు దాన్ని కన్వర్ట్ చేయండి ప్రోగ్రామ్లో. ఓకే, మనం ఇక్కడ చూస్తే కనుక మనం ఫస్ట్ ఏం కావాలి, మనకి ఫస్ట్ రోలో 1 కావాలి, సెకండ్ రోలో 2 కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఇక్కడ ప్రింట్ అని పెట్టా. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం మనకి ఎలా అవుట్పుట్ వస్తుందో. చూసారు కదా మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో, మనం అనుకున్న పిరమిడ్ అనేది వచ్చింది. మాకు అర్థమయ్యేలా చెప్పండి. మరి మీరు అర్థం అవ్వకుండా చెప్తే అలాగా మీరు డైరెక్ట్గా 2-3 లైన్స్ రాస్తారు వచ్చేసింది. మరి మీ కంప్యూటర్లో రాస్తే మాకు రాకపోతే ఎలాగ మరి మాకు ఎవరు చెప్తారు, డీటెయిల్గా చెప్తారు. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అని ఉంది. అంటే ఏమవుతుంది, ఐ అనేది 1 2 3 ఓకే 1 దగ్గర ఆగిపోతాం. 1 దగ్గర ఆగిపోయిన తర్వాత ఫస్ట్ రోలో 1 ఉంది. మనకి ఫస్ట్ కాలంలో ఎన్ని స్టార్స్ కావాలి, 1 స్టార్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఐని ఈ సెకండ్ ఫర్ లూప్లో పెట్టా. చూడండి ఐని తీసుకొని సెకండ్ ఫర్ లూప్లో పెట్టా. ఇప్పుడు మనకి ఫర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, 1 టైమే రన్ అవుద్ది. 1 టైం రన్ అయిన తర్వాత దాని కింద మనం ఏం రాసాం, సింటాక్స్ ప్రింట్ స్టార్ మార్క్ అని రాసాం. ఈ స్టార్ మార్క్ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుద్ది, 1 టైమే ప్రింట్ అవుద్ది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రింట్ అయితే కనుక దీంట్లోనే ఉంటాయి. అంటే నెక్స్ట్ ఎన్ని ప్రింట్ అయినా ఈ యొక్క లైన్లోనే ఉంటాయి, సెకండ్ లైన్కి వెళ్ళకుండా. అలా వెళ్ళకుండా ఉండడం కోసం మనం ఎండ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక 2 స్పేసెస్ పెట్టి ఒక కొటేషన్స్ అనేవి ఓపెన్ చేసాం. ఇక్కడ దాకా డీటెయిల్గానే ఉంది. ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ ఎందుకు ఓపెన్ చేశారు మీరు? ప్రింట్ అనే ఫంక్షన్ ఎందుకు ఓపెన్ చేశానంటే సర్టెన్ స్టార్స్ అని ఒక లైన్లో ప్రింట్ అయిన తర్వాత ఈ ప్రింట్ ఫంక్షన్ వాడితే ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నేను ఇప్పుడు హైలైట్ చేసిన ప్రోగ్రామ్ అని చూసారు కదా, ఈ హైలైట్ చేసిన ప్రోగ్రామ్ కేవలం ఓన్లీ ఫర్ కాలమ్స్ మాత్రమే. అర్థమైంది కదా, ఈ హైలైట్ చేసిన ప్రోగ్రామ్ కాలమ్స్కి మాత్రమే. ఇన్ని కాలమ్స్ అని ప్రింట్ అవుతాయి. ఫస్ట్ రోలో 1 కాలమే ఉండాలి, సెకండ్ రోలో 2 కాలమ్స్ ఉండాలి, థర్డ్ రోలో 3 కాలమ్స్ ఉండాలి. అలా కాలమ్స్ అన్ని వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎండ్ అనేది స్పేస్ ఎక్కువ ఇచ్చాను అనుకోండి, ఏమవుద్ది ప్రతి స్టార్కి ఒక గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. చూస్తే కనుక అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, ఎల్ షేప్ అనేది. అదే కనుక నాకు రివర్స్ కావాలి. ఇదే ఎలాగంటే ఫస్ట్ రోలో ఎక్కువ స్టార్స్ ఉండాలి, సెకండ్ రోలో తక్కువ స్టార్స్ ఉండాలి. అంటే ఇలా డిక్రీజింగ్ ఆర్డర్ అనేది మనకి రావాలి. ఇప్పుడు దాకా మనం ఎల్ షేప్ ప్రింట్ చేసాం కదా, మనకి ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్తో ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి, చిన్న లాజిక్ చూడండి మీరు. ఫస్ట్ రోలో మనకి ఎన్ని స్టార్స్ కావాలి, ఎక్కువ ఉండాలి. అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఎంత 5. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 5 - i అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రో నెంబర్ 1 అయితే ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, 4 టైమ్స్ రన్ అవుద్ది. అదే రో నెంబర్ 2 అయితే ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, 3 టైమ్స్ రన్ అవుద్ది. ఇక్కడ నేను కామెంట్స్లో రాస్తున్నాను ఏంటో చూడండి. ఇదేమో రోస్ కోసం, ఇదేమో కాలమ్స్ కోసం. ఎప్పుడైనా రోస్ కాలమ్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా కానీ ఇలా స్టార్స్ కానీ ఏమైనా ప్రింట్ అవుతున్నప్పుడు రోస్కి కాలమ్స్కి 2 ఫర్ లూప్స్ అనేవి మనకు ఖచ్చితంగా పెట్టాల్సింది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ నాకు ఎలా వస్తుందో, ఆపోజిట్గా వచ్చింది. దానికేమో డిఫరెంట్గా వచ్చింది, దీనికేమో డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఇన్ని నెంబర్స్ అన్నా ఇవ్వచ్చు. చూడండి 10 అని ఇస్తాం, ఇక్కడ కూడా 10 అని పెడదాం. అంత పెట్టినా కానీ నా ప్రోగ్రామ్ అంటే చాలా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5 పెడతాను, మీకు అవసరం 5 పెడితే మీకు ఈజీగా ఉంటుంది, నాకు ఈజీగా ఉంటుంది.
మీకు ఏంటంటే ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ వాడాం కదా, ఎంటీ ఫంక్షన్ తీసేసి చూపిస్తా. తీస్తే మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అన్నీ ఒక లైన్లో వస్తాయి. చూసారు కదా, అన్నీ ఒక లైన్లో వచ్చినాయి. మనకు సర్టెన్ రో అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత న్యూ లైన్కి వెళ్ళాలి కదా. ఆ న్యూ లైన్కి వెళ్ళాలంటే మనం ప్రింట్ ఫంక్షన్ ఇక్కడ పెట్టాలి. మీకు చెప్పాను నేను, డిఫాల్ట్గా ఎండ్ అనేది ఎలా ఉంటుంది అక్కడ, /n అని ఉంటుంది. మనం పెట్టినా పెట్టకపోయినా డిఫాల్ట్గా మా డెవలపర్స్ అనేది పెట్టేశారు అక్కడ. సో మన సింపుల్ ఫంక్షన్ తీసుకొస్తే చాలు, సేమ్ అవుట్పుట్ అనేది నాకు వస్తుంది. చూడండి, చూసారు కదా మనకు అవుట్పుట్ అనేది సేమ్ ఎలా వచ్చిందో. ఈ డిఫాల్ట్గా మనం ఎలా పెట్టడం అనేది మనం ఫంక్షన్స్ని డీల్ చేసినప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, మనకి ఇదైతే అయిపోయింది, సాల్వ్ అయిపోయింది ఫస్ట్ కండిషన్ అయితే. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఒక ట్రీలా ప్రింట్ అవ్వాలి, మాకు ఒక స్టార్లా ప్రింట్ అవ్వాలి. అంటే సెంటర్లో 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం పిక్చర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రాబ్లమ్ని అనలైజ్ చేద్దాం. మనం చూడండి ఇక్కడికి ఇందాక దానికి తేడా ఏంటంటే మీరు చెక్ చేస్తే కనుక, ఇందాక దానికి ఇక్కడ దానికి తేడా ఏంటంటే స్పేస్ అనేవి పెరుగుతున్నాయి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ లూప్ అనేది ఇంకోటి పెరుగుద్ది. అంటే ప్రోగ్రామ్ అనేది సేమ్ అలాగే ఉంటుంది, బట్ ఇక్కడ యాడ్ అయ్యే ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ రోకి స్పేస్ అనేది ఎక్కువ తీసుకోవాలి, సెకండ్ రోకి స్పేస్ అనేది ఇంకా ఎక్కువ తీసుకోవాలి, థర్డ్ రోకి తక్కువ. అంటే ఎక్కువ కాదు, తక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే పెద్ద నుంచి చిన్న కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది. బట్ అక్కడ స్పేస్ అనే ప్రాబ్లమే లేదు మనకి అసలు. బట్ అక్కడ స్పేస్ అనే ప్రాబ్లం వచ్చింది. సో వాటిని మేము ఎలా డీల్ చేయాలి చూద్దాం. మనం ఇక్కడ ఫర్ లూప్ అనేది ఎలా రాస్తాము. ఇక్కడ మన ఫర్ లూప్ అనేది ఎలా రాయాలంటే కొంచెం డిఫరెంట్గా రాయాలి. ముందేం చేద్దామంటే మనం న్యాచురల్గా పెట్టేద్దాం. దీన్ని ఇలా పెడితే మనకి స్టార్ వచ్చింది, బట్ మనం దీన్ని స్టార్ కింద ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్స్తో పాటు ప్రతి రోకి ఒక స్పేస్ అనేది నేను ప్రింట్ చేసుకెళ్ళాలి. అర్థమవుతుందా? స్టార్స్తో పాటు ప్రతి రోకి ఒక స్పేస్ అనేది ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో ఫర్ లూప్ పెడతాను. ఫర్ k in రేంజ్ i-5. ఎందుకని i-5 అన్నా, సారీ 5 - i అన్నారు మనం, 5 - i. ఎందుకంటే నేను 5 - i అన్నాను. i1 అయితే ఇక్కడ మనకి రేంజ్ అనేది ఎంతలో ఉంటుంది, 4లో ఉంటుంది. అంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అంటే i వాల్యూ పెరిగే కొద్దీ స్పేస్ అనేది ఏమవుతుంది, తగ్గుతున్నాయి. సో చూడండి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. రేంజ్ 5 - i అన్నాను కదా. అవుట్పుట్ చూస్తే కనుక ప్రింట్ అండ్ ఈక్వల్ టు అని పెట్టి ఇలా పెట్టాను. మనకి ఇలా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి మనకి ఇలా అవుట్పుట్ వస్తుందో. చూసారు కదా మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో స్టార్ లాగా. చూస్తే కనుక మనకు ఇక్కడ లూప్స్ చూడండి ఎలా రన్ అవుతున్నాయి. ఫస్ట్ లూప్ అనేది మనకు తెలిసింది రోస్కి, ఇదేమో కాలమ్స్కి. మనం కొత్తగా యాడ్ చేసింది ఏంటి, యాడ్ చేసింది ఏం లేదు, కొత్తగా స్పేసెస్. ఇక్కడ నేను ఎండ్ ఈక్వాలిటీ ఇలా వల్లకపోతే ఏమవుతుందంటే న్యూ లైన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి దాని అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. మీరు చూస్తే కనుక దాని అవుట్పుట్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది. ఓకే, ఈ ఎండ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్పేసెస్ను ఈ స్టార్స్ ఒక లైన్లోనే వస్తాయి. నేను అలా పెట్టలేదు అనుకోండి, చూడండి ఏమవుతుంది, ఆ స్పేస్ ఇలా పెట్టేసి నేను రన్ చేస్తాను. చూడండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్పేస్ ఒక లైన్లో ఈ స్టార్స్ ఒక లైన్లో వస్తున్నాయి. మనకు అలా కాకూడదు, మనకు స్పేస్ స్టార్ ఒక లైన్లోనే రావాలి. అలా రావాలంటే మనం ఏం చేయాలంటే ఎండ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక స్పేస్ అనేది పెట్టాలి. ఎండ్లో మనం ఒక స్ట్రింగ్ లాంటిది రాసి. సో మనకు అప్పుడైతే ఇలా అనేది వస్తుంది. స్పేస్ తగ్గించుకుంటే కనుక మీరు ఇంకా ఈజీగా అయిపోద్ది పని. ఇప్పుడు చూడండి మీకు వస్తుంది. ఇందాక మనకు రాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ మనం స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చాం. స్పేస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓవర్గా స్పేస్ తీసుకుంటుంది. సో మనకి ఏ స్పేస్ వద్దు, మనకి నార్మల్గా మనకి ఎండ్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. అలా ఇది కూడా లేకుండా మీరు ఇలా కూడా పెట్టచ్చు. చూడండి మనకు అవుట్పుట్ అనేది ఈజీగా వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, మనకి అవుట్పుట్ అనేది ఎంత నీట్గా వస్తుందో. ముందు మనకి ఏం కావాలంటే మెయిన్ లాజిక్ ఉంటే మీకు ఈజీగా చేయగలుగుతారు. ఈ ఇంకో పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ అనేది మీకు నేను అసైన్మెంట్ కింద ఇస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమవుతుంది, సింపుల్గా కంట్రోల్ జెడ్ మొత్తం చేసి ఏం చేస్తున్నానంటే ఈ ప్రింట్ చేసాం కదా మనం, దాన్ని చూసి మీరు ప్రింట్ చేయడం కోసం ట్రై చేయండి. ఆ ప్రింట్ చేసిన కోడ్ని నాకు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎంతవరకు కరెక్ట్ చేయగలుగుతున్నారో లేదని చూస్తాను. సింపుల్గా ఇక్కడ మీరు చూస్తే కనుక 1 2 3 4 7 8 9 10 11 12 13 ఇక్కడ ఏం లేదు, మీకు చిన్న క్లూ కూడా ఇస్తున్నాను నేను. మనకి ఇక్కడ ఇటరేషన్ వేరియబుల్ i jk ఉన్నాయి కదా, వాటిని ప్రింట్ చేస్తున్నాం మనం. ఇక్కడ సింపుల్, అక్కడ ఏం లేదు, అక్కడ ఇటరేషన్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం స్టార్ మార్క్ను ప్రింట్ చేయకుండా డైరెక్ట్గా ఆ ఇటరేషన్ వేరియబుల్స్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో ఇది మీ లాజిక్ కోసం నేను వదిలేస్తున్నాను, మీ లాజిక్ బిల్డ్ చేసుకోవడం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.